మాటలు సమాధానం చెప్పను కానీ చెప్పండి. ఆయన ఏదో లాజిక్ క్వశ్చన్ అడిగారు. చెప్పండి అది లాజిక్ కాదు, ఏమి కాదు. ఒక దిక్కుమాలిన ప్రశ్న, ఒక దిక్కుమాలిన వ్యక్తి, అవగాహన లేని అజ్ఞాని చేసిన కామెంట్ కింద. మాజీ మంత్రి అండి ఆయన, మాజీ మంత్రి. అంటే మాజీ మంత్రి అయితే పెద్ద గొప్ప కింద వస్తాడా ఏమి? చాలా మంది మాజీ మంత్రులు చేశారు, ముఖ్యమంత్రులు చేశారు, ఎంత ఘనంగా ఉంటున్నారు. కానీ ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి ఒకడు ఉన్నాడు, నిబంధనలు తెలియవు. మరి ఇదే వ్యక్తి గత శాసనసభలో 5గురు శాసనసభ్యులు తీసుకుంటే నేను ప్రధాన ప్రతిపక్ష హోదా ఏ ఉద్దేశంతో చెప్పాడు? వైనాట్ వినండి, వైనాట్ 175 అన్నాడు. అంటే ప్రతిపక్షమే లేకుండా, ప్రతిపక్ష పార్టీలే లేకుండా మొత్తం సర్వం తనే ఉండే విధంగా ఎన్నికల వ్యూహం రచించాడుగా. మరి అప్పుడు నీకు గుర్తు రాలేదా ప్రతిపక్షం అనేది ఉండాలి, ప్రతిపక్ష నేత అనేది ఉండాలి అనేది? కనీసం ఒక్కడన్నా గెలవాలని నీకు బుద్ధి జ్ఞానం లేకపోయిందా? 175 పైన 175